ఐపీఎల్ వేదికగా క్రికెటర్ల మధ్య పోటీ ఎంత తీవ్రంగా ఉంటుందో వారి సెలబ్రేషన్స్ కూడా అంతే వినూత్నంగా మారుతున్నాయి. తాజాగా ఎల్ఎస్జీ పేసర్ ఆకాష్ దీప్ ప్రదర్శించిన ఒక వింత సెలబ్రేషన్ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజస్థాన్ రాయల్స్తో మంగళవారం జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో లక్నో జట్టు ఓటమి పాలవడమే కాకుండా ఆకాష్ బౌలింగ్ ప్రదర్శన తీవ్ర విమర్శల పాలైంది. ఈ మ్యాచ్లో ఘోరంగా విఫలమైన ఆకాష్ కేవలం 3 ఓవర్లు మాత్రమే వేసి ఏకంగా 54 పరుగులు సమర్పించుకున్నాడు. బౌండరీల వర్షం కురిపించిన రాజస్థాన్ బ్యాటర్లను అడ్డుకోవడంలో విఫలమై కేవలం ఒకే ఒక వికెట్తో సరిపెట్టుకున్నాడు. అత్యంత ఖరీదైన బౌలింగ్తో జట్టు ఓటమికి ఒక రకంగా కారణమైన ఆకాష్ గత మ్యాచ్లో చేసిన అతి సెలబ్రేషన్స్ వల్లే ఇప్పుడు తీవ్రమైన ట్రోలింగ్ను ఎదుర్కోవాల్సి వస్తోంది. అంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 26 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ చెన్నై మ్యాచ్లోనే రుతురాజ్ గైక్వాడ్తో పాటు సంజు శాంసన్ వంటి కీలక వికెట్లను పడగొట్టిన ఆనందంలో ఆకాష్ మైదానంలో వింతగా ప్రవర్తించాడు. వికెట్ తీసిన వెంటనే తన జేబులోంచి ఒక చిన్న చీటీని బయటకు తీసి అవుటైన బ్యాటర్లకు చూపిస్తూ వెరైటీగా సంబరాలు చేసుకున్నాడు. ఆ చీటీపై అక్కీ ఆన్ ఫైర్, ఆకాష్కు టీ20 మ్యాచ్లో వికెట్లు ఎలా తీయాలో బాగా తెలుసు అని రాసి ఉండడం అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే రాజస్థాన్తో జరిగిన తర్వాతి మ్యాచ్లోనే ఆకాష్ బౌలింగ్ను బ్యాటర్లు ముక్కలు చేస్తూ ఎడాపెడా బౌండరీలు బాదారు. ఈ నేపథ్యంలో లైవ్ కామెంటరీ చేస్తున్న భారత మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆకాష్ గత మ్యాచ్ సెలబ్రేషన్స్ను గుర్తు చేస్తూ తీవ్రంగా ఎగతాళి చేశాడు. ఆకాష్, ఇప్పుడు ఆ చీటీ ఎక్కడ దాచావు? ఇంకా జేబులోనే ఉందా అంటూ గవాస్కర్ మైకులో వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఒక ఓవర్కు 6 బంతులు ఉంటాయని, అందులో బహుశా ఒక బంతికి మాత్రమే వికెట్ దొరకవచ్చని, మిగిలిన 5 బంతుల్లో బౌండరీలు వస్తాయనే నిజాన్ని గ్రహించాలని హితవు పలికాడు. కేవలం 17 బంతుల్లోనే 48 పరుగులు సమర్పించుకున్న బౌలర్కు అంత అహంకారం పనికిరాదని గవాస్కర్ ఘాటుగా పేర్కొన్నాడు. క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్ అని, ప్రత్యర్థి ఆటగాళ్లను తక్కువ చేసి చూపేలా ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్రదర్శించడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని మాజీ క్రికెటర్లు సైతం మండిపడుతున్నారు. ఆటలో హెచ్చుతగ్గులు సహజమని, ఒక మ్యాచ్లో రాణించినంత మాత్రాన గర్వపడితే తర్వాతి మ్యాచ్లోనే దానికి తగిన శాస్తి జరుగుతుందనే దానికి ఆకాష్ ప్రదర్శనే ప్రత్యక్ష ఉదాహరణని నెటిజన్లు సైతం సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు.